హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ఈరోజు మనము ఈ వీడియోలో శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి ద్వారకా నగరం రహస్యం గురించి, ద్వారకా నగరం ఎలా సముద్ర గర్భంలో మునిగిపోయింది అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, సైనింగ్ ఇంటూ ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. సముద్రం ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, ఎన్నో రహస్యాలు తనలో దాచుకుని పైకి మాత్రం అలలతో ఆహ్లాదాన్ని ఇస్తుంది ఈ సముద్రం. అలాగే అతి సుందరమైనటువంటి నగరం ద్వారక. స్వయంగా శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి ద్వారకా నగరాన్ని తన గర్భంలో దాచుకుంది ఈ సముద్రం. మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు మధురలో కంసుని వధిస్తాడు. కంసుని వధించిన తర్వాత జరాసంధుడు మధురలో యాదవుల మీద యుద్ధానికి కయ్యమాడుతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు లేని సమయంలో జరాసంధుడు యాదవుల మీదకి యుద్ధానికి వస్తూ ఉంటాడు. జరాసంధుడి నుండి తన ప్రజలను, యాదవులను రక్షించుకోవడానికి శ్రీకృష్ణుడు గుజరాత్లోని ప్రస్తుత ద్వారకాగా పిలువబడే నగరానికి వస్తాడు. సముద్రం మధ్యలో ద్వారకాని నిర్మించడానికి సముద్రుడిని కాస్త స్థలం అడుగుతాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు సముద్రుడు స్థలాన్ని కేటాయిస్తాడు. స్వయంగా దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మని సముద్రంలో ద్వారకా నగరం కట్టమని ఆజ్ఞ ఇస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని ఆజ్ఞకు కట్టుబడి స్వయంగా విశ్వకర్మ ఈ ద్వారకా నగర నిర్మాణానికి ఒక ఆర్కిటెక్ట్గా, ఒక ఇంజనీర్గా పనిచేశాడు. ఈ ద్వారకా నగర నిర్మాణం పూర్తి అయిన తర్వాత తన యాదవులను, ప్రజలను సముద్రంలో నిర్మించినటువంటి ఈ ద్వారకా నగరానికి తీసుకుని వెళ్ళి స్వయంగా శ్రీకృష్ణుడే అక్కడి నుండి పరిపాలన సాగించాడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. మహాభారత కాలం నాటి ఈ ద్వారకా నగరం ఎందుకు నేట మునిగిపోయింది అనడానికి రెండు అతిపెద్ద కారణాలు ఉన్నాయి. కొంతమంది పెద్ద సునామీ వచ్చి అది మునిగిపోయింది అని చెబుతూ ఉంటారు. మరి కొంతమంది గాంధారి పెట్టిన శాపం వలన మునిగిపోయింది అని చెబుతూ ఉంటారు. 1970లో మెరైన్ వాళ్ళు సముద్రంలో ఒక వింత వస్తువులు, ఒక వింత నిర్మాణాలు చూశాము అని మెరైన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. వాళ్ళ సముద్ర గర్భంలోనికి వెళ్ళి అక్కడ లభ్యమైనటువంటి రాళ్ళు మరియు కొన్ని వస్తువులు తీసుకొని వచ్చారు. వాటిని కార్బన్ డేట్ టెస్ట్ చేయగా అవి మహాభారత యుద్ధం కాలం నాటివి అని అంచనాకి వచ్చారు. కానీ మిత్ కన్నా వాస్తవాలను ఎక్కువగా నమ్మేవారు మాత్రం ఈ థియరీని కొట్టిపడేశారు. అసలు ద్వారక అనేది లేదు అని, ఒకవేళ ఉంటే గనక అది మన భారతదేశంలో లేనే లేదు అని కొట్టిపడేశారు. కానీ అదే సమయంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అయినటువంటి ఎస్ఆర్ రావు గారు మరియు ఆయన టీం ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిశోధనలో అనేకమైనటువంటి వస్తువులు పరిశీలించిన పిమ్మట అవి ఖచ్చితంగా మహాభారత కాలం నాటివే అని శ్రీకృష్ణుని ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పారు ఎస్ఆర్ రావు గారు. అక్కడ ద్వాపర అనే ఒక మహానగరం ఉంది అని, ఆ మహానగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల క్రితంది అని నిర్ధారించారు. ఈ మహానగరమే ద్వాపర యుగంలో విశ్వకర్మచే శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం అని భావించారు. ఈ నగరం గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో ఉంది అని, సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఒక చారిత్రక నగరంగా విస్తరించి ఉంది అని గుర్తించారు. ఒక క్రమబద్ధమైనటువంటి కట్టడాలు, స్తంభాలు, రోడ్లు, మెట్లు లాంటి కట్టడాలని ఫోటోలు తీసి బాహ్య ప్రపంచానికి అందించారు ఎస్ఆర్ రావు గారు. ఈ నగరాన్ని పరిశీలించుకుంటూ ముందుకు వెళితే ఎన్నో వాణిజ్య సంతలు, భవనాలు, రాజ్యసభ మండపం, నివాస ప్రదేశాలు, రవాణాకి సంబంధించినటువంటి బ్రిడ్జిలు ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో ఇంత పెద్ద టెక్నాలజీ యూజ్ చేశారు అంటే శ్రీకృష్ణుడు ఎంత గొప్ప మేధాశక్తి గలవాడో అర్థమవుతుంది. 2001 నుండి 2004 ప్రాంతంలో ఎస్ఆర్ రావు గారి టీం ఎన్నో కళాఖండాలను బయటకు తీశారు. తదుపరి పరిశోధనకు 14 కోట్లు ఖర్చు అవసరమని అప్పటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు ఎస్ఆర్ రావు గారు. కానీ ఎటువంటి రిప్లై కూడా రాలేదు. ఆ పరిశోధనలు అక్కడితో ఆగిపోయాయి. తాజాగా మన మోడీ ప్రభుత్వం ప్రస్తుత ద్వారకా నుండి బైట్ ద్వారకా వరకు ఒక భారీ స్థాయి కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేసింది. ఈ బ్రిడ్జి ద్వారా బైట్ ద్వారకా అనే
ఐలాండ్ వరకు వెళ్ళి సముద్ర గర్భంలో మునిగిపోయినటువంటి ద్వారకా నగరం గురించి తెలుసుకుంటున్నారు ప్రజలు. సో ఇది ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు పాలించినటువంటి ద్వారకా మరియు సముద్ర గర్భంలో ఉన్నటువంటి ద్వారకా యొక్క రహస్యం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా SRK ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.